నవంబర్ 15వ తారీఖు శుక్రవారం రోజున కార్తీక పౌర్ణమి రానుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజున గుమ్మానికి ఈ ఒక్కటి కడితే చాలు, ఇక 24 గంటల్లోనే మీ సమస్య అనేది తీరిపోతుంది. అంతేకాదు, ఆ శివుడి అనుగ్రహంతో మీ ఇల్లు ఎప్పుడూ కూడా సిరి సంపదలతో తులతూగుతుంది. మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది. గుమ్మం అనేది చాలా పవిత్రమైనటువంటిది. అలానే కార్తీక మాసానికి కూడా ఎంతో విశిష్టమైనటువంటి స్థానం ఉంటుంది. కార్తీక మాసంలో వచ్చే ఈ కార్తీక పౌర్ణమి అంటే శివ పార్వతులకి, అలానే విష్ణుమూర్తికి, వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం. ఈ మాసంలో వచ్చినటువంటి యొక్క కార్తీక పౌర్ణమి రోజున ఎన్నో రకాల పూజలు పరిహారాలను చేస్తూ ఉంటాము. అలాంటిది మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా? అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా? అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి. ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా 24 గంటల్లోనే తీరిపోతాయి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, పండిత్ నంబూదరి, అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా. విద్యా, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. ఫలితాన్ని కలిగింపజేస్తాయి. ఇంటికి తగిలిన దృష్టి దోషాన్ని, ఇంట్లో ఉండే ఆ చెడు శక్తి ఏదైతే ఉంటుందో, నకారాత్మక శక్తి ఏదైతే ఉంటుందో, ఆ చెడు శక్తిని, నకారాత్మక శక్తిని తొలగిస్తూ ఉంటుంది. ఆ దరిద్రాన్ని కూడా తొలగింపజేస్తుంది. కనుక ఈ యొక్క చెడు శక్తుని సైతం తొలగింపజేసే కార్తీక పౌర్ణమి అనేది ఎంతో విశేషమైనటువంటిది. ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున గుమ్మానికి మర్చిపోకుండా ఇది ఒక్కటి కట్టండి. మీ దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. గుమ్మం ఎంతో పవిత్రమైనటువంటిది, చాలా శక్తివంతమైనటువంటిది. మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా, అలానే చెడు రావాలి అన్నా కూడా ఇంటి ప్రధాన ద్వారం నుండే వస్తుంది, గుమ్మం ముందు నుండే వస్తుంది. అందుకే గుమ్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటాము. అలానే గుమ్మానికి ఇరుగు పొరుగు వారి యొక్క నరదృష్టి కూడా అధికంగా తగులుతుంది. గుమ్మానికి దృష్టి తగిలితే గనక ఇంట్లో ఉండే వారందరికీ కూడా చెడు ప్రభావం అనేది కలుగుతుంది. నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుంది. అలా ఇంట్లో ప్రతికూల శక్తులు ఏర్పడతాయి. ఈ ప్రతికూల శక్తుల వల్ల ఇంట్లో ఎంతో కష్టాలు అనుభవించవలసి వస్తుంది. ఇంట్లో ఉండే వ్యక్తులు ఎందులో కూడా విజయాన్ని సాధించలేరు. అలానే అనారోగ్య సమస్యలు కూడా అధికమైపోతాయి. అలా ఇంట్లో రూపాయి కూడా మిగలదు. దరిద్రాన్ని అనుభవించవలసి వస్తుంది. అందుకే ఇంటి యొక్క ప్రధాన ద్వారాన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ప్రధాన ద్వారం పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉండాలి. అలానే ఇంటికి ఎలాంటి దృష్టి దోషం, నెగటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి వంటివి లేకుండా చూసుకోవాలి. అప్పుడే మన జీవితంలో మనం విజయాలను సాధించగలుగుతాము. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. కార్తీక మాసం అంటే చాలా పవిత్రమైనటువంటిది. ఈ మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి ఇంకా పవిత్రమైనటువంటిది. కార్తీక పౌర్ణమి అంటే పరమశివుని యొక్క అనుగ్రహం పొందాలి అనుకునే వారికి ఎంతో విశేషమైనటువంటి రోజు. కార్తీక పౌర్ణమి రోజున మనం చేసే కొన్ని పూజలు, అలానే ఈ యొక్క పౌర్ణమి రోజున వెలిగించే దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజున స్నానదాన జపానికి విపరీతమైన పుణ్య ఫలితం లభిస్తుంది. అంటే ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే నదిలో స్నానం ఆచరిస్తారో, లేదా ఎవరైతే ఒక్క బిల్వదళాన్ని తెచ్చి పరమశివునికి సమర్పిస్తారో,
పరమశివుణ్ణి పంచామృతాలతో అభిషేకిస్తారో, పిండి దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి కోరుకున్నంత సంపద వస్తుంది. అలానే ఈ కార్తీక మాసంలో చేసే దాన ధర్మానికి విపరీతమైనటువంటి స్థానం ఉంది. కార్తీక మాసంలో తప్పకుండా ఒక్క రూపాయినైనా సరే దానంగా ఇవ్వాలి. ఇలా ఒక్క రూపాయినైనా దానం చేయటం వల్ల కోట్ల రూపాయలు దానం చేసినంత పుణ్యం లభిస్తుంది, కోట్ల సంపద వస్తుంది. ఎందుకంటే కార్తీక మాసంలో చేసే దాన ధర్మం అనేది ఏ మాసంలో చేసినా రానటువంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. ఇక ఈ కార్తీక మాసంలో అలాగే కార్తీక పౌర్ణమి రోజున ఖచ్చితంగా నదీ స్నానాన్ని ఆచరించాలి. నదీ స్నానం చేయలేని వారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో నది నీరు అంటే ఏదైనా పుణ్యక్షేత్రం నుండి కానీ పుణ్య నది నుండి కానీ తెచ్చుకున్నటువంటి నీరు ఉంటే గనక ఆ నీటితోనే స్నానం ఆచరించాలి. అలా చేసిన 7 పుణ్యనదుల్లో స్నానం ఆచరించినంత పుణ్యం లభిస్తుంది. అలానే ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులను తప్పక వెలిగించాలి. 365 వత్తులను వెలిగించటం వల్ల దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. కోటి పాపాల నుండి దరిద్రాల నుండి బయటికి వస్తాము. మనం ఈ సంవత్సరం అంతా కూడా తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తిని పొందుతాము. అలానే ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున బిల్వ చెట్టుని పూజించాలి. బిల్వ చెట్టుకి నీరుని సమర్పించాలి. బిల్వ చెట్టు కింద ఉత్తమమైన బ్రాహ్మణులకి భోజనం పెట్టాలి. ఇలా భోజనం పెట్టి తరువాత మనం ఆ యొక్క భోజనాన్ని స్వీకరించాలి. ఇలా ఎవరైతే కార్తీక పౌర్ణమి రోజున చేస్తారో వారికి పరమశివుని అనుగ్రహం, పార్వతీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అలానే ఈ కార్తీక పౌర్ణమి రోజున ఆడవారు ఆకుపచ్చ రంగు చీరను కానీ ఎరుపు రంగు చీరను కానీ కట్టుకొని 365 వత్తులను వెలిగించాలి. అంతేకాదు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది 365 వత్తులను వెలిగించాలి. అలా వెలిగిస్తే వీరు సంవత్సరమంతా చేసినటువంటి పాపాల నుండి విముక్తిని పొందుతారు. అలానే 365 రోజులు దీపాన్ని ఇంట్లో వెలిగించినంత పుణ్యం లభిస్తుంది. అంతేకాదు కార్తీక పౌర్ణమి రోజున ఆడవారు ఆకుపచ్చ రంగు గాజులను చేతికి ధరించాలి. అలా ఆకుపచ్చ రంగు గాజులను చేతికి వేసుకుని మనం తప్పకుండా దీపాన్ని వెలిగించాలి. ఈ రోజున అంటే కార్తీక పౌర్ణమి రోజున పొరపాటున కూడా నలుపు రంగు, నీలిరంగు దుస్తులను వేసుకోకూడదు. అవి శనిదేవునికి అంకితం చేయబడినటువంటివి కనుక వాటి వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయి. పూజ చేసినా సరే పూజకి తగిన ప్రతిఫలం కూడా ఉండదు. అలానే ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున గోమాతకి తప్పకుండా ఏదైనా ఆహారాన్ని పెట్టాలి. అలా గోమాతకి ఏదైనా ఆహారాన్ని పెట్టడం వల్ల మన సంపద అనేది రెట్టింపవుతుంది. గోమాతకి తప్పకుండా కార్తీక పౌర్ణమి రోజున బెల్లం కానీ బెల్లము, నువ్వులు కానీ ఏదైనా సరే తినడానికి వీలుగా ఉండేది నైవేద్యంగా పెట్టాలి. గోమాత అంటే కోటి దేవుళ్ళతో సమానమైనటువంటిది. గోమాతకి పౌర్ణమి రోజున ఇంకా ఎక్కువ దైవశక్తి ఉంటుంది. కనుక ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున గోమాతను తాకిన, గోమాతను మనం పూజించిన జీవితంలో పేదరికం అనేది రాదు. ఉద్యోగంలో ఉండే ఆటంకాలు తొలగిపోతాయి. విద్యాపరంగా ఉండే ఆటంకాలు తొలగిపోతాయి. వివాహంలో ఉండే ఆటంకాలు, సకల గ్రహాల యొక్క దోషాలు తొలగిపోతాయి. గ్రహాల అనుకూలత అనేది పెరుగుతుంది. కనుక మర్చిపోకుండా కార్తీక పౌర్ణమి రోజున గోమాతకి ఏదైనా ఆహారంగా తప్పకుండా పెట్టాలి. గోమాతను పూజించాలి. గోవుని ఎవరైతే పూజిస్తారో వారికి తప్పకుండా సిరి సంపదల వర్షం కురుస్తుంది. వారి యొక్క దరిద్రాలు తొలగిపోతాయి. తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తిని పొందుతారు. అంతేకాదు ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో పిండి దీపాలను వెలిగించాలి, లేదా విష్ణుమూర్తి ఆలయంలోనైనా పిండి దీపాలను వెలిగించాలి.
కార్తీక పౌర్ణమి రోజున తప్పకుండా పరమశివుణ్ణి అభిషేకించడం మర్చిపోవద్దు. శివాలయంలో కొట్టిన కొబ్బరికాయను ఇంటికి తెచ్చుకోవచ్చా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అయితే తప్పకుండా ఇంటికి తెచ్చుకోవచ్చు. కార్తీక మాసంలోనే కాదు, ఏ మాసంలో అయినా సరే శివాలయంలో కొట్టిన కొబ్బరికాయను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవచ్చు. ఎలాంటి దోషము అనేది ఉండదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అలానే కార్తీక మాసంలో మనం చేసే స్నానదాన జపానికి ఖచ్చితంగా మంచి ఫలితం అనేది 100% ఉంటుంది. ఎవరైనా ఎలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నా సరే, ఆ సమస్యల నుండి విముక్తిని పొందాలి అన్నా సరే ఖచ్చితంగా శివాలయంలో పూజలు చేయవలసి ఉంటుంది. ఈ మాసంలో చేసే పూజలకి తప్పకుండా విపరీతమైన పుణ్యం లభిస్తుంది. ఇంతకుముందు చేసినటువంటి దరిద్ర బాధల నుండి విముక్తి కూడా పొందుతాము. ఇక ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున గుమ్మానికి ఏది కట్టాలో ఇప్పుడు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ముఖ్యంగా పరమశివుడికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం కనుక ఒక వైట్ కలర్ లేదా రెడ్ కలర్ క్లాత్ని తీసుకోండి. ఎర్రటి కొత్త వస్త్రాన్ని తీసుకోండి, కొత్తగా ఉండాలి. ఆ వస్త్రంలో ఒక కొబ్బరికాయను వేయండి. అది పీచు తీయవలసిన అవసరం లేదు, అలానే పీచుతో సహా కొబ్బరికాయను వేయండి. అందులోనే ఒక చిన్న సైజులో ఉండేటటువంటి స్ఫటిక శివలింగాన్ని వేయండి. స్ఫటిక శివలింగం చాలా శక్తివంతమైనటువంటిది. అలానే అందులో ఒక చిల్లర నాణెం 5 రూపాయల కాయిన్ అయినా రూపాయి కాయిన్ అయినా సరే వేయండి. అలా వేసి దాంట్లో కొద్దిగా పసుపు కుంకుమను వేసి మూటలాగా కట్టండి. ఆ మూటను మీ ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడదీయండి, అంటే ప్రధాన ద్వారానికి కట్టండి. ఇలా ఎవరైతే కార్తీక పౌర్ణమి శుక్రవారం రోజున కడతారో అలాంటి వారి ఇంటికి ఏ దోషము ఉండదు. ఎలాంటి దుష్టశక్తి వారి ఇంటిని ఆవహించినా, ఎలాంటి వాస్తు దోషాలు వారి ఇంటికి ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి. వారి ఇంటికి ఉండేటటువంటి దోషాలు, దరిద్రాలు, అలానే వారి ఇంటిని ఆవహించినటువంటి దుష్టశక్తులు, అలానే వారి ఇంట్లో ఉండేటటువంటి ప్రతికూల శక్తులు అన్నీ కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వారి ఇంటికి శివానుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. వారి ఇంటిని ఎప్పుడూ కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటాడు పరమశివుడు. ఎలాంటి ఘోరమైనటువంటి దుష్టశక్తి అయినా సరే వారి ఇంటిని అస్సలు తాకలేదు అని చెప్పుకోవచ్చు. వారి ఇంటి ఆవరణలోకి కూడా రాదు. అలానే ఈ యొక్క మరి తరువాత ఈ మూటను ఏం చేయాలి, ఎప్పుడు తీయాలి అనే సందేహం ఉంటుంది కదా. అయితే ఈ మూటను ఎప్పుడు తీయాలి అంటే ఈ యొక్క పౌర్ణమి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే పౌర్ణమి కంటే ముందు రోజున ఈ మూటను తీసి పారే నీటిలో వేసి అలానే యథావిధిగా చేయండి. అయినా ఈ మూటను తీయవలసిన అవసరం లేదు. ఒకవేళ తీయవలసి వస్తే గనక ఇలా మీరు వచ్చే పౌర్ణమి కంటే ముందు రోజున మూటను తీసి మళ్ళీ యథావిధిగా ఇలానే చేసుకోవచ్చు. ఇలా చేస్తే ఖచ్చితంగా పరమశివుని అనుగ్రహం లభిస్తుంది. అలానే ఈ యొక్క శక్తివంతమైన కార్తీక పౌర్ణమి రోజున గుమ్మానికి ఎడమ వైపున కలబందను కట్టండి. అలానే కలబందను ఇంట్లో ఈశాన్యం దిక్కున పెంచండి. ఇలా కలబందతో చేసే పరిహారాలు కూడా కటిక దరిద్రుణ్ణి ధనవంతునిగా మారుస్తాయి. సకల ఐశ్వర్యాలకు దారిని తీస్తాయి. సంపద ఎల్లవేళలా మీ వెంటే ఉంటుంది. మీ ఇంటిని ఆవహించిన దుష్టశక్తులన్నీ కూడా తొలగిపోతాయి. అదృష్టం అనేది మీ ఇంటిని పడుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా సమస్యలను అనుభవించడానికైనా లేదా మన ఎప్పుడూ దరిద్రం అనేది మన వెంటే ఉండడానికైనా కారణం ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ. ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అంటే ఖచ్చితంగా కార్తీక పౌర్ణమి రోజున గుమ్మానికి ఇది కట్టి కలబందతో ఇలా చేయండి. అంతేకాదు అప్పులు, ఆర్థిక సమస్యలు, విద్యా ఉద్యోగ పరంగా సమస్యలు, ఉద్యోగం రాకపోవటం, ఉద్యోగంలో ప్రమోషన్ రాకపోవటం, ఇలా భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలాంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇక ఎల్లవేళలా మీ చేతి నిండా డబ్బు ఉంటుంది. డబ్బు సంపాదించడానికి అనేక రకాల మార్గాలు కూడా తెరుచుకుంటాయి. అంతేకాదు డబ్బుని
సంపాదించడానికి మార్గాలు తెరుచుకుంటాయి. దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది. తెలుసుకున్నారు కదా కార్తీక పౌర్ణమి రోజున గుమ్మానికి ఏది కట్టాలి అని, ఎలాంటి ఫలితం కలుగుతుంది అని. 24 గంటల్లోనే మీ సమస్య ఖచ్చితంగా తీరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.